How are you guys? Fine. ఎలా ఉన్నారు? Tensed. For the first time ever, I guess. ఒక షోని ఒక ఫినిషింగ్ లింక్ ఇవ్వకుండా అలా ఫస్ట్ టైం వాకౌట్ చేయడం. ఎందుకు చేయాలి అది? అవసరమానండి. ఇంకో పక్క చాలా బాధ కూడా ఉంది. ద షో మస్ట్ గో ఆన్ అని అన్నట్టు నేను వచ్చాను. పని చేయి అయితే నువ్వు దెంగే బట్ ది త్రీ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. అసలు రావడానికి కూడా సిద్ధంగా లేరు. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. మీరందరూ లాస్ట్ ఎపిసోడ్ లో మా కోపం చూసామనుకుంటున్నారు. అది కోపం కాదు, మీ మీద ఉండ మా కన్సర్న్. అయ్యయ్యో సానుభూతి వద్దురా. మనం నిన్న గేమ్ ఎక్కడ సరిగ్గా ఆడలేదు అని అనుకున్నామో వాళ్ళతో నుంచి స్టార్ట్ చేద్దాం. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. మీ ముగ్గురు కనుక ఒక టీం అయితే ఆ టీం ని లీడ్ చేసే లీడర్ ఎవరా అనేది మాకు చెప్పండి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. లీడర్ ఏం చెప్పి కన్విన్స్ చేసావు సామి? వాళ్ళిద్దరికి ఛాన్స్ వచ్చింది, నాకు ఛాన్స్ రాలా. హౌస్ లోకి వెళ్ళే ఛాన్స్ ముగ్గురులో ఎవరికి కావాలో డిసైడ్ చేసుకోండి చెప్పండి అంటే ఇదే చెప్తారా? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఏ ముగ్గురిని కలిపి ఒక టీమ్ గా ఫామ్ చేయాలని అనుకున్నావు చెప్పే పవర్ నీ దగ్గర. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. శ్రేయ, నాగ్, శ్వేత. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా వీళ్ళ ముగ్గురిని? అంటే అది కంపారిటివ్ వాళ్ళకన్నా వీళ్ళు వీక్. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? ఆపోజిట్ వాళ్ళు వీక్ అయితే నాకు ఈజీగా ఉంటది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. ఈజ్ ద ఆన్సర్. సే ఇట్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. తను లూజర్ కెప్టెన్ ఫ్రాంక్ చెప్తున్నా. 3 times కెప్టెన్ అయింది, 2 times కెప్టెన్ గా విన్ అయింది. హౌ కెన్ యు సే దట్? Don't leave this fellow. Give to the cop. కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? సే దట్ 2 times కెప్టెన్ గెలవడానికి కారణం టీమ్ మెంబర్స్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఫస్ట్ వస్తుంది ఇద్దరు మనుషులా లేదా ఆబ్జెక్ట్సా? చూసేద్దాం. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ్యా? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. దివ్య రాసింది ఏ ఇస్ రియల్. గైస్ టీమ్ ఏ రియల్ అని పెట్టాడు. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావరా? ఇట్లా చెప్పిర్రు అంటే టెక్స్చర్ దానికి కొంచెం ఉంది. దట్ ఇస్ టూ స్మూత్ టు బి ఓకే. మనం అనుకున్నట్టే జరిగింది. అంటే yes. అదన్నా ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. మరి రెండో ప్రశ్నను ఎదుర్కోవడానికి వస్తుంది ఎవరు? రండిరా. వీళ్ళిద్దరిలో ఎవరిది రియల్ జుట్టు, ఎవరిది ఎక్స్టెన్షన్స్? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? కొబ్బరి నూనె పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారు? ఇలాంటివి ఏం అడగలేదు పాపం. వాడు మాట మనం వినాలి, మన మాట వినడాడు. రెడ్ ఫేక్ హెయిర్, బ్లూ ఆమెకి రియల్ హెయిర్ అని రాసింది. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. మన ప్రియ రెడ్ కి రియల్ హెయిర్, బ్లూది ఫేక్ హెయిర్ అని రాశారు. నీకు 3 సెకండ్లో ఏమనిపించిందో చెప్పు. కాళ్ళలో స్ట్రెంత్ ఇట్లాగా పెడుతూ ఉందన్నమాట. అంటే ఏదైనా బరువు పెడితే కొంచెం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఆబ్జెక్ట్ కేక్ అంటే అడగలేరు, మనుషుల్ని పిలిచి మైకులు ఇచ్చారంటే అడిగితే చెప్తే తెలుస్తుంది అన్న సంగతి ఎందుకు మీరు క్యాచ్ చేయలేదు? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఒకే ఒక క్వశ్చన్ ఏదన్నా అడగొచ్చు. ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరిలో స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరు? ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. కళ్యాణ్ క్వశ్చన్ రంగాలే అంటే ఎన్ని ఐబ్రోస్ రంగాలే ఈయన జస్ట్ మైక్ లా పైకి పెట్టి రెడీ ముందుకు వచ్చేసారు. ఈ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. ఆయన అడిగారు కాబట్టి ఆయన ఆన్సర్. తన్ను అడిగితే ఈ సార్ ముందుకు వచ్చారు. నాగా నచ్చారు. వీళ్ళందరూ క్వశ్చన్లు అడిగితే వెయిట్ చేస్తున్నారు. ఒక మూమెంట్ లో ఇన్స్టింక్ట్ టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాడు. టక్కన వెళ్ళి పెట్టేశారు. వాడి సెల్లు అంత నచ్చిందా? వర్స్ట్ ప్లేయర్ గా ఈ రోజు ఎల్లో కార్డ్ ఎవరు తీసుకోబోతున్నారో చూసేద్దాం. రెడీగా ఉండండి రా. ఎల్లో కార్డ్ ని తీసుకుంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఎల్లో కార్డ్ ని తీసుకుంది డాలియా. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.